నాకు న్యాయం కావాలని భార్య బాధితుడు శ్యామ్ కుమార్. ప్రముఖ మా టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని, డైవర్స్ కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుంది. నాకు న్యాయం చేయాలని కోరుతూ పౌర గ్రంథాలయంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు కాపులు మ్యాట్రిమోనీ ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయి సెప్టెంబర్ 6th 2023లో మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అని చెప్పారు. ఆ అమ్మాయి మా టీవీ సీరియల్లోని ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు. వాళ్ళ మదర్ మంచి తనతో పాటు హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని. అమ్మాయి అక్టోబర్ 7th మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది. అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను. దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది. గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేసుకుని చూశాను. తన వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే రమేష్ బాబు అన్న అబ్బాయి తరపు తన ఇంట్లో ఉండడం నేను చూశాను. చూసిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. మీరు వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడాలని చెప్పారు. మాకు అక్టోబర్ 26th ఈ ఇష్యూ గురించి అవుతుంటే రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి, మీ వైఫ్ని మీరు వదిలేని డైవర్స్ ఇస్తారా కూడా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డా జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికి వెళ్తే బెంగళూరు పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు తీస్తానన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు. మీకు ఇలాగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి, నాకు కొబ్బరితోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కరిని పిలిపించి నా మీద ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. డైవర్స్ కోసం ఇష్యూ అయిపోయినప్పుడు, మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు. తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ అందరికి రిచ్ కంఫర్ట్లో పిలిచారు. అమ్మాయిని పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులు అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటాం, లేదా గొడవలు పడతాం, ఇబ్బంది పడతామని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు. తర్వాత ఒప్పుకొని నేను ఫిబ్రవరి 14th నేను హైదరాబాద్ వెళ్ళాను. తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి. ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతూ షాప్లో చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు, ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము అది ఫ్యామిలీ ఫ్రెండ్ అని కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ 6th నేను వచ్చాను. వైజాగ్ 7th వచ్చాను. వస్తే మరి ఇంకా ఎటువంటి అమ్మాయిని కావలేదు, మాట్లాడలేదు, ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేస్తామని ఏదైతే చెప్పాలని అన్నీ చెప్తాను. ఇప్పుడు వచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేము కట్నంలో దాంతో తీసుకోవడం మ్యారేజ్ చేశాం. మా ఫాదర్ మా మదర్కి ఎంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది. ఆ రమేష్ బాబు మాత్రం రియల్ ఎస్టేట్ ఆ అబ్బాయితో మటుకు ఈ అమ్మాయి ఉంటుంది. అది ఫ్యామిలీ వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు. ఈ ఇష్యూని ఎంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందని వాళ్ళ మమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్కి ఆర్టీకి రమ్మని చెప్తున్నారు. 3 కాదు 30 పార్టీలు వచ్చినా వైసీపీదే విజయం. మంత్రి బొత్స. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి వెంపర్లాడటం చూసి ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారని మంత్రి బొత్స అన్నారు. గతంలో ఇదే బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారో అంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా కోసం బీజేపీ, టీడీపీ ప్రజలకు ఏమి చెప్తారన్నారు. 3 కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయం ఖాయమన్నారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం, అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి.
నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు, అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు కాదు. చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి. ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు, ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ. ఇంకేం చెప్తే చెప్పండి. ఒక్కొక్కరు అదే మరి పచ్చగా నుండి పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడికి ఇంకెవరు ఉన్నారు. మోదరమెట్ల సభకి 50 నియోజకవర్గాల ప్రజలు అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదరమెట్లలో అబద్దాల విషయం వెదజల్లారని అన్నారు. వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదు, సభకి 50 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు అని చెప్పారు. గాజువాక నుంచి కూడా తరలించారు. ఒక్కో బస్కి 2 లక్షలు ఖర్చు చేశారు. మొన్న పిసినికాడలో ఒకరు మృతి చెందారు. నిన్న మోదరమెట్లలో ఒకరు సభ పెట్టి ప్రతి చోట ఒకరి ప్రాణం తీస్తున్నారని అన్నారు. కల్తీ మద్యంతో 35,000 మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి చేశారు. మరి మోదరమెట్లలో 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వారంలో సిపిఎస్ రద్దు అని ఉద్యోగులతో ఆట్లాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి, మొత్తం మీడియా అంతా కూడా. చలో వాళ్ళు ఏర్పాట్ల లోపు అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు, ఉత్తరాంధ్ర నుంచి. ఒక గాజువాక నుంచి నేను ఒక ప్రైవేట్ బస్సు వేస్తే ఆ ప్రైవేట్ బస్సుకి అయ్యే ఖర్చు 70,000 రూపాయలు.
అంటే అది 40 మందిని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు సిద్ధం సభలో ఆ బస్సు సగం ఖాళీగా వెళ్ళి. అదే కాకుండా ఆ వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ భోజనాలు మేమైతే జనరల్గా బస్సే ఏర్పాటు చేస్తాం కార్యకర్తలకి. ఓకే, దాన్ని మేము భరించుకుంటాం, కొంత మా నాయకులు భరించుకుంటాం. ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మేదలమెట్ట దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో చూడండి. నాకు తెలిసి ఒక్కొక్క బస్కి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే 2.5 లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి. వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నాం. మంది ఏమందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తల్లో లేదు. క్లియర్గా లైవ్ వీడియోస్ వచ్చినాయి. కనుక ఇది అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది సిద్ధం సభకి, ఎవరి డబ్బులతో మీరు చేశారు, ఒక్కొక్క ఎన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు, ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నేను చెప్పాను మన పిసినకాడలో కూడా వీళ్ళు అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక టీచర్ చనిపోయింది, 3 గంటల ట్రాఫిక్లో ఉండిపోయి. మళ్ళీ అదేదో పెద్ద గొప్ప కార్యక్రమంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కనుక 6 జిల్లాలతోని భయభ్రాంతులు గురి చేసి క్షమించాలి 6 జిల్లాలు 50 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని అలాగే ఆశా వర్కర్ని వీళ్ళని భయభ్రాంతులు గురి చేసి రానన్న వారికి స్కీములు ఖర్చు చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి అలాగే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు. దీన్ని మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిద్ధం సభలో ఆయన సిద్ధం నేను 99.9% హామీలు అన్ని నెరవేర్చారని చెప్తున్నారు. ఏం హామీలు నెరవేర్చారండి మీరు? సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని చెప్పేసి అన్నారు కదా. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత మేము మరి ఎలక్షన్కి వెళ్తానన్నారు. మరి హామీ నెరవేరిందా? దేనికి సమాధానం చెప్పండి. నాసి రకమైనటువంటి పోనే మీరు మీరేదో నిషేధించలేదు, మందు నిషేధించలేకపోయారు. పోనీ అట్లీస్ట్ నాణ్యమైనటువంటి మందు అమ్ముతున్నారా? కల్తీ మందు అమ్ముతూ, నాసి రకమైన మందు అమ్ముతూ 35 లక్షల మంది ఈరోజు లివర్ సమస్యలతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు. అసలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి? నాకు తెలిసి 30,000 మంది అక్కడ కూడా లివర్ సమస్యలతో చనిపోయారు. వాళ్ళ చావులకి బాధ్యులు ఎవరు? ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆడు లివర్ సమస్య వచ్చాడంటే ఇది జగన్ మందు దబ్బా. ఇది డాక్టర్స్ నేరుగా అంటున్నటువంటి మాట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇది జగన్ మందు దబ్బా అని. అంటే పేదవాడి యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి మేము సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్య నిషేధం చేయకుండా దాని మీద సుమారు 40,000 50,000 కోట్లు దండుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరు ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను. దీనికి సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సరే ఏదైనా కొనాలనుకుంటే బ్రాండ్స్ చూస్తారు, కానీ ఈరోజు ప్రభుత్వమే మందు కొట్లు పెట్టి వాటికి రేట్లు పెట్టి రేట్లతోనే కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. 50 రూపాయలు 100 రూపాయలు అలా 100 200 300 అట. దానికి ఒక బ్రాండ్ లేదట. మళ్ళీ ఎంత ఎగతారంటే స్పెషల్ స్టాటస్ అని ఒక బ్రాండ్, రైల్వే జోన్ అని ఇంకో బ్రాండ్, అమరావతి అని ఇంకో బ్రాండ్, 3 రాజధానులని ఇంకో బ్రాండ్. అంటే ప్రజల యొక్క ఆలోచనని ఎంత చులకన చేసి ఈ ప్రభుత్వం ఆడుతుందో ఒక్కసారి గమనించాలి. కనుక ఇది మీరు ఇస్తానన్నటువంటి హామీ, ఇచ్చినటువంటి హామీ మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదో నాకు సమాధానం చెప్పాలని చెప్పి సంపూర్ణ మద్య నిషేధం చేయకపోవడం మరి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ పడిపోయింది కదా, తప్పారు కదా. ఇదిలా ఉంచు. ఎన్నికల బ్యాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద సిపిఎం ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి
ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నికల బ్యాండ్లు వివరాలు మార్చి 6 నాటికి బహిర్గతం చేయాలని గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు భారత స్టేట్ బ్యాంకు ఆదేశించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల బ్యాండ్లు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ ప్రభుత్వం 2019 నుండి ఈ ఎన్నికల బ్యాండ్లు విధానం తెచ్చింది. ఏ రాజకీయ పార్టీకి ఎంత విలువ కలిగిన బ్యాండ్లు ఇచ్చారో వివరాలు తెలియజేయమని అడిగితే మోదీకి భయపడి ఎస్బీఐ ఉన్నత న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించడం అన్యాయం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్ల విషయమై ఎస్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి, ఏకపక్షమైనవి, రాజకీయ పార్టీల తాలూకు అవినీతిని చట్టబద్ధం చేసేవి కాబట్టి ఈ బాండ్ రద్దు చేస్తున్నాం, ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాం ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ మార్చి 6వ తేదీ లోపున మొత్తం ఈ ఎన్నికల బాండ్ల వివరాలు, ఈ బాండ్లు ఎవరు కొన్నారు, ఏ పార్టీ సేకరించింది, ఈ బాండ్లు విలువంత అన్న వివరాలని సంపూర్ణంగా ఎలక్షన్ కమిషనర్కి అందించాలని చెప్పని ఈ నెల 6వ తేదీ గడువు విధించింది. ఈసీ ఈ వివరాలని 13వ తేదీన ప్రజల ముందు బహిర్గతం చేయాలని చెప్పని ఈసీని ఆదేశించింది. కానీ ఎస్బీఐ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తాలూకు ఆదేశాలు ధిక్కరించి ఉల్లంఘించి ఇంతవరకు వివరాలు బయటపడలేదు. పైపెచ్చు వచ్చే నెల జూన్ నెల 20వ తేదీ వరకు గడువు కోరింది. ఇంతకన్నా దుర్మార్గం ఇక్కడ కాదు. అంటే ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వివరాలు బయటపడతానని చెప్పనే చెప్పింది. దీని ఉద్దేశం ఇప్పటికే ఈ ఎన్నికల బాండ్లు దాదాపు సింహభాగం 90% పైన 6,565 కోట్ల రూపాయలని బీజేపీ సేకరించింది. ఈ బీజేపీకి కార్పొరేట్లకి లింక్ ఉందని చెప్పినది దేశం కోడేకి వస్తుంది. కాబట్టి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కార్పొరేట్లు సంపన్నులు ఈరోజు బీజేపీకి ఎన్నికల బాండ్ రూపంలో 1000 కోట్ల కట్టబెట్టారు. ఆ వివరాలు బయటపడతాయి, వీళ్ళు కన్నుల దొంగలు దొరుకుతారు అనేటువంటి ఒక ఆందోళనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బాండ్లు ప్రకటించకుండా ఆపే కార్యక్రమం చేస్తుందని చెప్పని ఈరోజు మాత్రం అభియోగం. ఇప్పటికైనా సరే ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి తక్షణమే ఎన్నికల బాండ్ విడుదల చేయాలని చెప్పని, బహిర్గతం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ ఇండియా అని చెప్పని, ఎస్బీఐ చెప్తుంది దాదాపు 22,000 బాండ్లు మేము లిఖితపూర్వకంగా రాశాం, మేము ఆ లెక్కేందుకు టైం కావాలని చెప్పని. మోడీ గారు డిజిటల్ ఇండియా అంటున్నాడు, ఈయన చట్టా రాశామని చెప్పి ఎస్బీఐ వాళ్ళు అంటారు. మరి చట్టాలు మీరు రాసిందైనా సరే మీరు లెక్కడం కోసం 21 రోజులు చాలదా? రోజుకు 1000 లెక్క పెట్టలేరా మీరు? ఇది కావాలని కేంద్రంలో పెద్దలు ఎస్బీఐ చైర్మన్ ఆడుతున్న నాటకం, ఇది కావాలని తొక్కిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలిపించే దానిలో భాగంగానే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ముందు ఈరోజు మేము ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఈ ఎన్నికల బాండ్ పూర్తిగా వ్యతిరేకం. ఇతరులు తీసుకోకూడదు, సిపిఎం పార్టీ తీసుకోదు. ఇది మా విధానం. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఎన్నికల్లో బాండ్లు ఉపయోగించుకునే డబ్బుల్లో ఉపయోగించని ఎన్నికలు తొత్తర చేసి ప్రజాస్వామ్య కూలి చేస్తున్న పరిస్థితి భారతదేశంలో చూస్తున్నాం. ఆ పరిస్థితి పోవాలి. ఎన్నికలు అవినీతి రహితంగా జరగాలని చెప్పి సిపిఎం పార్టీ విధానం. అది జరగాలంటే ఎన్నికల బాండ్ పూర్తిగా రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ బాండ్లని బహిర్గతం చేయనటువంటి చైర్మన్ మీద చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు చేపట్టి వెంటనే దోషులు శిక్షించాలి. బాండ్లు వెంటనే ప్రకటించే చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర. సంక్షేమ పథకాలు అమల్లో వాలంటీర్లదే కీలక పాత్ర అని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. సోమవారం నియోజకవర్గం పరిధిలో మాధవస్వామి కళ్యాణ మండపంలో వాలంటీర్లను సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రజలకు అందజేస్తున్న ఘనత వాలంటీర్లకు దక్కుతుందన్నారు. ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ రాకముందు ఎవరైనా సరే ఒక కూరగాయల వ్యాపారమో, ఒక పాల వ్యాపారమో, లేకపోతే చేపల వ్యాపారమో, చిన్న కిల్లి బడ్డీయో, టీ కొట్టో, లేకపోతే టిఫిన్ షాపో పెట్టుకోవాలనుకుంటే 20,000 రూపాయలు పెట్టుబడికి డబ్బులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ వ్యవస్థను రూపుమాపడం కోసమే చేయండి అనే పథకాన్ని ఆలోచించడం జరిగింది. పాదయాత్ర ఆలోచించి ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తే
20,000 అప్పు కావాలంటే 17,500 నుంచి 18,000 రూపాయలు చేతిలో పెడతారు. అంటే వడ్డీ 2,000, 2,500 ముందే కట్ చేసుకునేవారు. జగనన్న ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ వ్యవస్థ రాకముందు చేయూతనే లబ్ధిదారుల గురించి నేను చెప్తున్నాను. కట్టించుకొని 100 రోజుల పాటు రోజుకి 200 రూపాయలు చెల్లించాలి. ఏ కారణం నుంచి అయితే 3 రోజులు కనుక వరుసగా చెల్లించకపోతే 4వ రోజు అదనంగా 800 ప్లస్ 900 రూపాయలు, ఇంకో 100 రూపాయలు పెనాల్టీ. 3 రోజులు వరుసగా చెల్లించకపోతే 4వ రోజు చెల్లించినప్పుడు 800 ప్లస్ 100 రూపాయలు పెనాల్టీతో చెల్లించాలి. అలా చెల్లించకపోతే ఎప్పుడైనా వీళ్ళు 4వ రోజు కూడా చెల్లించకపోతే ఇంటికి వచ్చి డోర్ నాక్ చేయడం, లేకపోతే సైకిల్ బెల్లగొట్టడం, స్కూటర్ హార్న్ కొట్టి డిస్టర్బ్ చేస్తే పాప వీళ్ళు నలుగురిలోనే కూడా పరుగు పోతుంది. వడ్డీ వాళ్ళు ఇంటికి వచ్చారంటే పొరపాటుని లోపలికి రండి మాట్లాడుకుందాం అనుకుంటే ఆ మహిళల మీద చెయ్యటం, కొంగపట్టుకు లాగటం. అంటే ఇలాంటి కాల్మనీ అని మీ అందరికీ తెలుసు కదా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాల్మనీ గురించి చూసాం. అంటే ఇంత దుర్మార్గమైన చర్యలు ఉండే అలాంటివన్నీ రూపుమాపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ముస్లిం అక్క చెల్లెముల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడారు. ఇవేమీ సంక్షేమ పథకం కాదు, దోచిపెట్టేది కాదు. మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చారు. మిగతా అన్ని కూడా మీకు తెలిసిన అమ్మఒడి కావచ్చు, లేకపోతే ఇళ్ల పథకాలకు సంబంధించి కావచ్చు, తోడు, చేదోడు, ఆసరా, వైఎస్ఆర్ ఆసరా ఎంత సమర్థవంతంగా డాక్టర్ అక్క చెల్లెములకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుదన్నుగా అందించారు. ఇల్లుని చూడు, ఇల్లాలని చూడంటారు. మనకి సామెత ఉంది, ఇల్లాలని చూడు, ఇల్లు చూడంటారు. ఇల్లాలని చూసి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా మహిళల చేతుల్లోకి డిపిటి ద్వారా 4.5 సంవత్సరాల కాలంలో 2,75,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు మహిళల ఖాతాలో చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం జరిగింది. 4వ అంశం, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూసారా? ఎవరైనా ఆంధ్రజ్యోతి పేపర్ చూసారా? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్ అయిపోయాక, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎక్కడైనా పెడితే సిద్ధం సభ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటిని గుట్టనక్కలు వెళ్ళి దొంగచాటిని ఒక 4-5 ఫోటోలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో వెనకాల గ్రాఫిక్స్ చేసి బొమ్మలేని వాళ్ళకి అలవాటు. నిన్న మేదరమెట్లలో సిద్ధం సభ జరిగింది. ఆ సభ చూసి లోకేష్ కి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ప్యాంటు కలిసిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి నేను భయపడి, ఎందుకంటే నేను తప్పులు చేయను, నేను నిజాయితీగా బతుకుతానని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి లేదా రామోజీరావు లాంటి పనికి మాలిన దద్దమ్మలకి నేను ఎప్పుడు కూడా భయపడను. ఆ రాధాకృష్ణ అనే దద్దమ్మ ఈరోజు గ్రాఫిక్స్ అంటారు, అంటే కళ్ళుకి పచ్చపర్లు వచ్చేసినాయి. క్లియర్గా జనాలందరూ కూడా లక్షలాది మంది ఉంటే అదంతా కూడా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ. ఏంటంటే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు వాడతాడు. చంద్రబాబు నాయుడు దగ్గర బోర్డు అంతమంది సినిమా డైరెక్టర్లు ఉన్నారు. గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడే మనకి అమరావతి గ్రాఫిక్స్ చూపించారు. అమరావతి గ్రాఫిక్స్ ఇప్పుడు నుంచి వాళ్ళు రచన చేస్తున్నట్టున్నారు. అందుకని ఈరోజు వాళ్ళు గ్రాఫిక్స్ అని వేయడం జరిగింది. కాబట్టి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. వాటన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో ఎందుకు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూలపాడు పోర్టు శంకుస్థాపన చేశారు. అత్యంత శరవేగంగా మూలపాడు పోర్టు నిర్మాణం జరుగుతుంది. రాబో 10 నెలల కాలంలో మూలపాడు పోర్టు నుంచి ఫస్ట్ వెసల్ ఎక్స్పోర్ట్ కాబోతాం. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇయర్ కూడా కాలే శంకుస్థాపన చేసి ఈరోజు మీరు వెళ్ళి చూస్తే 850 నిమిషాల్లో రోజుకి 1500 లారీలు భోగాపురం ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాయి. మన ఇనార్బిట్ మాల్, మన నియోజకవర్గంలోనే ఇనార్బిట్ మాల్ ఆగస్టు 1వ తారీఖు శంకుస్థాపన చేశారు. సబ్సెల్లార్స్ 6 సబ్సెల్లార్స్ కూడా కంప్లీట్ అయ్యి ఈరోజు ఇనార్బిట్ మాల్ ఏ పొజిషన్ లోకి వచ్చిందనేది కూడా మీరు అందరికీ తెలుసు. ఇక్కడ ఏఎంసీ మాల్ మన నియోజకవర్గంలోనే జగనన్న తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఈరోజు సుమారు 15,000 మందికి 10వ తరగతి చదువుకున్న దగ్గర నుంచి డిగ్రీ చదువుకునే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే అవకాశాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేసేది, మళ్ళీ ప్రజల్ని మోసగించడానికి అవకాశం ఇవ్వండి, ప్రజల కష్టాలు తీరుస్తా. కేఏ పాల్.
కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. ముద్రగడ పద్మనాభం పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు. 2 కుటుంబాలు 2 పార్టీలే ఏపీని ఏలాలా, బహుజనుల పార్టీ అయినా మాకు అవకాశం ఇవ్వండి, ప్రజల కష్టాలు తీరుస్తా, ఉచిత వైద్యం విద్య అందిస్తాను, ఏపీని అభివృద్ధి చేస్తా, స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా అదానికి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను అని అన్నారు. High Court, I am very grateful to the Chief Justice of Honorable High Court and Honorable Judges. రేపు ఈ మ్యాట్రిక్ పోస్ట్ చేశారు. అవినీతి జరగకుండా ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి. జనవరి 9ని నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి నోవటెల్ హోటల్ మీకు మీరందరూ రిపోర్ట్ చేశారు. అంతకంటే 1000 రెట్లు ముఖ్యం, ఇప్పుడు 1,00,000 రెట్లు ముఖ్యం. ఎందుకు చెప్పంటారా? 3 ఎలక్షన్ కమిషనర్స్ లో ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో 2 రాజీనామా చేశారు. ఎగనెస్ట్ ద సుప్రీం కోర్టు ఆర్డర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వాయిముడు నేను మాట్లాడుతున్నా. ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతావు? లైవ్ లో ఉంటుండగా మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి. రత్మాలు దయచేసి మాట్లాడకండి. నేను ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడతా. మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. 20 పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను. ఎలక్షన్ ఏప్రిల్ మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే 2010లో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు 4000 ఈవీఎంలు దొరకలేదని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి 9th అంతకు ముందు పర్సనల్గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం. వారు వినలేదు కనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే కండక్ట్ చేయండి, వెంటనే 2-3 రోజుల్లో కౌంట్ చేయండి. ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు. మన దేశంలోనే 30-40 రోజులు వెయిట్ చేయడం, ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్గా సుప్రీంకోర్టు సైటేషన్స్ ఫైల్ చేశాను. అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు. ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని. చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకు వస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 కమిషనర్స్ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం. రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి వాళ్ళు 1 మ్యాన్ షో వద్దు ఈ దేశంలో. ఇది డెమోక్రాటిక్ నేషన్, సెక్యులర్ నేషన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ బీయింగ్ వయలేటెడ్. Article 14, 19, 21 are violated. Article 324 and 3, so many articles I am quoting. Election Commission has responsibility. Therefore, the Honorable High Court, I have approached Chief Justice of India ki already సుమోటో లెటర్ పంపించాను. కనుక నీతి జరగాలని ప్రార్థించండి. అందరికీ ఈ విషయం షేర్ చేయండి. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను కాపాడదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు March 4. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది IAS IPSలు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి.